మనం పిల్లల్ని పెంచే విధానంలో చాణక్యుడి నీతి అని చెప్పేసి వింటూ ఉంటాం కదా సార్. మ్మ్. 0 to 5 years వరకు ఎంత ప్రేమించాలో పిల్లల్ని అంత ముద్దు చేయాలి అని అంటారు. 5-6 years దగ్గర నుంచి టీనేజ్ వచ్చే వరకు వాడికి స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఒక స్లేవ్ని చూసినట్టు, స్లేవ్ అంటే ఎగ్జాక్ట్లీ అలా అని కాదు కానీ ప్రతి ఒక్క పని చెప్పడం, కండిషనల్గా ఉంచడం, మనం స్ట్రిక్ట్గా ఉండడం, డిసిప్లిన్ నేర్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటారు. తర్వాత టీనేజ్ తర్వాత 16 years దగ్గర నుంచి ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేయాలి అని అంటారు. అసలు ఈ కాలానికి తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలతో ప్రవర్తించాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ ఇంతకు ముందు కాలంలో తెలీదు. ఏదో పిల్లలు పుట్టారా, అసలు తండ్రి అయితే ఇన్ఫాక్ట్ అసలు మాట్లాడే ఆ కాంటాక్ట్ కానీ లేకపోతే కన్వర్జేషన్స్ కానీ ఉండేవి కాదు. ఇప్పుడు పిల్లలు చాలా మటుకు తండ్రితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే అది గారం కిందికి వెళ్ళిపోయి తండ్రి మాట వినట్లేదు, తల్లి మాట అంతకంటే కేర్ చేయట్లేదు. అసలు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అని అంటారు? అప్పటి నీతులు ఇప్పుడు పనికొస్తాయి అంటారు? కొంచెం ఏజ్ అటు ఇటు మారింది కానీ యాక్చువల్గా కొన్ని పనిచేస్తాయి, కొన్నిటిని మాడిఫై చేసుకోవాలి. ఓకే, మీరు ఇందాక అన్నట్టు చాణక్య చెప్పిన వాటిలో చిన్న ఏజ్ వరకు అట్లీస్ట్ 5-6 years దర్ బ్రెయిన్ ఇస్ స్టిల్ మాడ్యులేటింగ్, మంచిగా సాఫ్ట్గా ఉంది, ప్యార్సే వాళ్ళని చూసుకోవాలి. అంటే ఇప్పుడు మొక్కై వంగింది మానే వంగుతుందా అని అంటారు. మరి 0-5 వాళ్ళు ప్రతిదీ అర్థం చేసుకునే స్టేజ్ కదా. ఆ టైంలో అంత ప్రేమించినప్పుడు వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు కదా. మనము ప్రేమించాలి, మనని చూసి నేర్చుకుంటారని గుర్తించాలి. నేను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నా వైఫ్ని కోప్పడుతున్నాను, మా అమ్మ నాన్నతో రూడ్గా బిహేవ్ చేస్తున్నాను, నేను టీవీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుని చూసాను, నేను ఏది పడితే తిన్నాను, నేను ఫిట్గా లేను, పిల్లలు అబ్జర్వ్ చేసుకుంటారు. సో లవింగ్ కిడ్స్ ఆర్ డిఫరెంట్, ఆ పిల్లల్ని ప్రేమగా చూసుకోవడం డిఫరెంట్, నా లైఫ్లో నేను ఇండిసిప్లిన్తో ఉండడం డిఫరెంట్. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు పిల్లలు ఆ ఏజ్లో, అందుకే వాళ్ళతో ప్రేమగా ఉండాలి. వాళ్ళ మీద అరిచినా కోపడినా అరవడం ఈజ్ వ్యాలిడా. ఓకే, వాళ్ళని పిల్లల్ని అరవకపోయినా చుట్టుపక్కల ఉండే మనుషులతో మనం ట్రీట్ చేసే విధానం కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఎవ్రీథింగ్ దే అబ్జర్వ్, వాళ్ళు చూసే నేర్చుకుంటారు, అన్నీ అలాగే నేర్చుకుంటారు. ఇప్పుడు ఎక్కడ మనం తెలుగు మాటలు రాసి నేర్పించాం పిల్లలకి, కానీ మొత్తం అంతా లాంగ్వేజ్ అంతా త్రూ లిసనింగే చూసే నేర్చుకుంటారు. సో యాజ్ ఎ పేరెంట్ వాళ్ళు ఫస్ట్ 5-6 years 1-6 years వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనేది గుర్తించాలి. పేరెంట్గా యూ సెట్ ద టోన్. నువ్వు ఇంట్లో ఎలా మెయింటైన్ చేస్తున్నావు దాన్ని బట్టి పిల్లలు పెరుగుతారు. 6 నుంచి ఇప్పుడు కొంచెం చేంజెస్ అయ్యాయి కాబట్టి మోస్ట్లీ బై 15-16 దట్స్ ఇట్. వాళ్ళని మనం ఏం చేయాలనుకున్నా అదే టైంలో, అది దాటాక మన కంట్రోల్లో ఉండాలి అని అనుకోవడం, వాళ్ళు ఎలా ఉంటారనుకోవడం మన చేతిలో లేదు. సో టిల్ 16 ఒక 10 years స్ట్రిక్ట్నెస్ని, రైట్నెస్ని, ధర్మాన్ని నేర్పించాలి. రైట్నెస్, దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్, ఇక్కడ నీకు నో డిస్కషన్స్, ఈ పాయింట్ల దగ్గర దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. ఈ పాయింట్స్ నువ్వు బయట ఏం చూసినా సరే నా ఇంట్లో రూల్ ఇదే అనేది పిల్లలకి నేర్పించాలి. దట్ వాట్ ఈజ్ మై హౌస్ రూల్స్. లేదండి మా వాడు కింద పడి ఏడుస్తాడండి, కింద పడి ఏడ్చేదాకా అక్కడి నుంచో నువ్వు రెస్పాండ్ అవ్వద్దు. అందరం నడుస్తావా, ఎందుకు చేస్తావా, ఏమో జస్ట్ స్టాండ్ దేర్, యూ టాక్ నార్మల్లీ. అంతవరకు నేను మాట్లాడను. పిల్లలు గట్టిగా అరుస్తారు, అమ్మ వాళ్ళ మీద, అమ్మ నాన్న మీద అరుస్తుంటారు, అరిచేంత వరకు రెస్పాండ్ అవ్వద్దు. ఓకే, టాక్ నార్మల్లీ ఫస్ట్, దెన్ మాట్లాడతాను ఇతను. అండ్ పనిషింగ్ దెమ్, అస్సలు పనిష్ చేసింది మ్యాక్సిమం ఏం చేయగలం, కొట్టగలం, చంపేలేం కదా. వాళ్ళని మ్యాక్సిమం కొట్టేస్తారు. ఓహో మా అయితే 2 దెబ్బలేస్తాడా అని వచ్చాడంటే అవుట్, మీ గేమ్ ఓవర్. యాజ్ ఎ పేరెంట్ యు ఆర్ డెడ్. అంటే కొన్ని ఏజెస్ కింద చూస్తే కనుక కంటి చూపుకే భయపడేవాళ్ళు పిల్లలు. అంటే తండ్రి అక్కడ వచ్చి ఇట్లా గుర్రుగా చూస్తే చాలు అయిపోయేది, అర్థం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎందుకలా చూస్తున్నామని ప్రశ్నించే పిల్లలు, బ్యాక్ ఆన్సర్స్ ఇచ్చే పిల్లలు. ఎగ్జాక్ట్లీ, కోపం చేయొద్దు. నేను అదే అంటున్నా, కోపంగా కాదు, దర్ ఇస్ అ రూల్ ఫర్ అస్ కదా, మనం ఇలా మాట్లాడుకోము కదా అనేది. లో అండ్ స్లో అని చెప్పి దర్ ఇస్ అ సైకలాజికల్ రూల్. వెన్ సమ్వన్ ఈస్ థ్రోయింగ్ టాంట్రమ్, వాళ్ళ ఎమోషన్స్, పిల్లల ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్లో లేవు, నేను కూడా అరుస్తాను అంటే పేరెంట్గా నీకే కంట్రోల్లో లేదు,
నువ్వు నాకేం నేర్పిస్తావు ఓకే. అని. అంటే పిల్లలు మొండిగా బిహేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళని తిట్టడం కానీ, ఇంకా మొండిగా వాళ్ళతో ఆర్గ్యూ చేయడం కానీ, తల్లి కానీ, తండ్రి కానీ చేయకూడదంటారు. చేస్తే మ్యాక్సిమం ఏం చేయగలవు నువ్వు అనేది చెక్ చేస్తారు. ఓకే. సో మ్యాక్సిమం ఏం చేస్తారు వీళ్ళు, మహా అయితే అరుస్తారు, 2 సార్లు కొడతారు. నేను తిండి మానేశాను అనుకో, రెండో రోజుకి వాళ్ళే వెంటబడి తిండి పెడతారు నాకు అవును. అనే దానికి వెళ్ళారంటే మీ రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఇచ్చేసారు. అండ్ ఇలాంటి కండిషన్స్ కూడా మాట్లాడుకోవాలి. ఏంటి కొంతమంది పిల్లలు చాలా సైలెంట్ అయిపోతారు, అలుగుతారు. ఇంకొకటి ఏంటి తిండి మానేస్తారు. ఇలాంటివే వాళ్ళు మాక్సిమం చేయగలుగుతారు. అబ్సల్యూట్లీ సో అంటున్నాను. అలా చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా బుజ్జగించాలండి? నేను ఒక్క మాట చెప్తున్నాను కదా, యూ షుడ్ నాట్ ఫర్గెట్, మీరు పేరెంట్, మీరు అథారిటీ. రాంగ్ బిహేవియర్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చెయ్యము అనేది నేర్చుకోవాలి. ఉమ్, మనము వెళ్ళి బతిమిలాడి తప్పు బిహేవియర్ని ఒప్పు చెయ్యవద్దు. ఓకే. దట్ ఈస్ ద, వాళ్ళ లోపల ఉండే ఒక భయంకరమైన జంతువు పైకి లేస్తుంది. ఆ టైంలోనే స్టాండ్ చేయాలి. వాళ్ళు 3 days తినరా, 4 days తినరా, ఎందుకు వాళ్ళ చేతుల్లోకి రిమోట్ ఇవ్వాలి? ఓకే. తిననంత మాత్రం నష్టం ఏం లేదు. అక్కడే మనకు ఆ స్కిల్ అదేంటంటే, ఎగిరింది ఒక గుర్రము, దెన్ ఇట్ విల్ కమ్ ఇన్ టు రైడ్. ఉమ్, ఉమ్, అప్పుడు వాళ్ళు సరైన దారిలోకి వస్తారు. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్. చాలామంది పిల్లల్ని మా కౌన్సిలింగ్ తీసుకొస్తారు. ఫస్ట్ మేము ఎంత చెప్తున్నా వినర్. ఒక ఫేజ్ ఉంటుంది వేర్ దే విల్ స్టార్ట్, ఓకే దిస్ ఫెలో ఇస్ నాట్ గోయింగ్ టు బడ్జ్, వీడు ఇంకా ఎంత చెప్పినా వీడిని ఉంచలేము ఉమ్, అన్న తర్వాత వింటారు. ఓకే. దట్ ఐ హ్యావ్ ద పవర్, నేను సెట్ చేస్తున్నాను, నేను చెప్పినట్టు నువ్వు రావాల్సిందే, ఇది నా ఇంటి రూల్ ఉమ్, అని క్లియర్గా ఉంది. అసలు ఫోన్లు చూడొద్దు మీరు తినేటప్పుడు అని రూల్ పెట్టారు. నేనే ఫోన్ చూస్తున్నా. పేరెంట్స్ పిల్లలకి దగ్గర నుంచే మానుకోవాలి ఏదైనా. పిల్లలు చూసి ఓకే నేను ఇలా చేయొచ్చు. అమ్మ నాన్న ఇద్దరికి సరిగ్గా డిస్కషన్ లేదు. పిల్లలు చూసి అమ్మ నాన్న దగ్గర, నాన్నది అమ్మ దగ్గర, ఉమ్, దే విల్ మ్యానిపులేట్. ఇట్ ఈస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళకి దే వాంట్ దట్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఉమ్, అది అమ్మని నాన్నని డిసీవ్ చేద్దామని కుట్రలు కుతంత్రాలు కాదు. దే ఆర్ ప్లేయింగ్ దేర్ ఓన్ గేమ్. ఓకే. అందుకే నీ హౌస్ రూల్ సెట్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ 1 day జాబ్. ఓకే. ఇది ఒక రోజులో రాదు, ఇది ఒక రోజులో అవ్వదు. యాజ్ ఎ పేరెంట్గా యూ ఆర్ ద అథారిటీ ఆఫ్ యువర్ హౌస్ అని మర్చిపోవద్దు. రైట్. అయితే ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే, ఇంతకు ముందంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. అమ్మమ్మో, తాతయ్యో లేకపోతే నానమ్మో, తాతయ్యో పిల్లల్ని కొడుతున్నప్పుడు, ఒక మాట అరుస్తున్నప్పుడు వెనకాలొచ్చి అనొద్దురా అని చెప్పేసి ఆపేసేవాళ్ళు. లేదా ఇప్పుడు ఇద్దరు తల్లి, తండ్రి ఇద్దరే పేరెంట్స్ ఇద్దరే ఉంటున్నారు కదా! సో, అలాంటి సందర్భంలో ఫాదరో, మదరో ఎవరో ఒకరు స్టాప్ చేస్తారు ఆ సిట్యుయేషన్‌లో. వాళ్ళని వెనకేసుకొని రావడం, లేకపోతే సర్ది చెప్పడము, ఆ సిట్యుయేషన్‌ని కొంచెం హ్యాండిల్ చేయడానికనో, పిల్లాడి మీద వేయనీయకుండానో, లేకపోతే వాడిని సపోర్ట్ చేయడమో చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? యా, గుడ్ కాప్ అండ్ బ్యాడ్ కాప్ ఈజ్ ఇంపార్టెంట్. హ్మ్. కానీ తప్పుని రైట్ చేసేయద్దు. ఓకే. అంటే సపోజ్ వాడు ఏదో దొంగతనం చేశాడు, ఇంట్లో చెప్పకుండా ఏదో తీసుకుని తిన్నాడు అనుకోండి, అది తప్పు అన్నది ఫాదర్ తిడుతుంటే మదర్ నాన్న అట్లాగే అంటాడులేరా నీకేమైనా, అలా ఎప్పుడు చెప్పుకో. కొంతమంది అంటే వాడికి ఆకలేసిందేమోలే తింటున్నాడు వదిలేయండి ఇలా. ఎప్పుడు అలా అక్కడికక్కడ గొడవని ఆపడానికి అన్నా హ్మ్. పక్కకు వచ్చాక నాన్న ఎప్పుడు దొంగతనం చేయకూడదు, హ్మ్. నాన్న చెప్పింది రైట్, అమ్మ చెప్పింది కరెక్ట్ హ్మ్. అని అసెస్ చేయకపోతే నెక్స్ట్ టైం నుంచి గేమ్ వాళ్ళకి అర్థమైపోద్ది. ఓకే నేనేం చేసినా అమ్మ దగ్గర ఉంటే సేఫ్, హ్మ్. నాన్న దగ్గర ఉంటే సేఫ్ అని ప్లే చేస్తారు. ఓకే. పిల్లలు ఫాస్ట్ లర్నర్స్, చాలా తొందరగా నేర్చుకుంటారు. దట్ ఎక్కడ నేను ఏ గేమ్ మ్యానిపులేట్ చేయొచ్చు. అందులో ఈ రోజుల్లో మీరు చెప్తున్నది అమ్మమ్మ, నాన్నమ్మ, తాత, అమ్మమ్మ లేకపోవడం కాదు, పేరెంట్సే ఉండట్లేదు. ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోతారు. వీళ్ళు అమ్మకి చెప్పానని నాన్నకి, నాన్నకి చెప్పానని అమ్మకి ఎంతో చేస్తారు. దిస్ జనరేషన్ కిడ్స్ చాలా డిఫరెంట్ ఉన్నారు, గుర్తించాలి మనం. ఓకే. దట్ ఈ జనరేషన్లో చేంజెస్ వచ్చేవి ఈజ్ మన చేతుల్లో చిక్కనివి చాలా ఉన్నాయి. ఓకే. ఓకే, సో బీయింగ్ కేర్ఫుల్ అండ్ సెట్టింగ్ యువర్ ఓన్ రూల్స్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వాట్ అబౌట్ 16 years నుంచి ఫ్రెండ్గా ఉండాలి అని 16 years తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్ని మనం డిక్టేట్ చేయకూడదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకున్నా పడతావరా జాగ్రత్త, ఇది రాంగ్ రూట్, ఇది రైట్ రూట్ అంతే. దాని తర్వాత అన్ని మనసుకు తీసేసుకుని అయ్యో ఇది తప్పు, అయ్యో ఇది
వెంటబడి చెయ్యకండి. At that age, it is their life, they should set their life. ఓకే. ఓకే, సంథింగ్ వెరీ అబ్నార్మల్, సోషల్లీ రాంగ్, ప్యాథలాజికలీ రాంగ్ ఉంటే తప్ప ప్రతి దాన్ని కరెక్ట్ చేయొద్దు. పడి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, అన్నిటికీ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండాలి, అంతే. నేను ఎంతమందిని డీల్ చేస్తానండి పిల్లల్ని, మీరు నమ్మరు. పేరెంట్స్గా వాళ్ళు అన్నీ చేస్తారండి. డబ్బులు పెడతారు, సీట్లు కొంటారు, జాబులు ఇప్పిస్తారు, అంతా చేసినా మా పేరెంట్స్ నాకేం చేయలేదు, సపోర్ట్ చేయలేదు అని ఆలోచిస్తారండి. పిల్లలు చాలా రూడ్గా ఉన్నారు, అలా ఆలోచించే పిల్లలు ఉన్నారు ఇంకా. ఓకే, అదర్ ఆస్పెక్ట్ వచ్చేసి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకు మా పేరెంట్స్ ఏమీ చేయలేదు, మా ఫ్రెండ్ వాడినేమో యూఎస్ పంపించాడు, నన్ను ఏం పంపలేదు, ఈ టైప్లో దే వాంటెడ్లీ గెట్ ఇన్ టు దట్ కొంతమంది పిల్లలు. సో 16 దాటిన తర్వాత చాలా చేంజెస్ జరుగుతాయి, నువ్వు రెడీగా ఉండాలి. ఓకే, రెడీగా ఉండాలి. ఈ మధ్య చూశానండి, వాళ్ళ ఫాదర్ బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్తో ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయింది. సార్ నేను ఎట్లా ఇవ్వాలి సార్ అంటాడు. ప్రేమలో తప్పేముంది అంటున్నాను. క్యాబ్ డ్రైవర్ అయితేనేమి సంపాదించుకుంటున్నాడు కదా అంట. ఇక్కడ పాయింట్ క్యాబ్ డ్రైవరా కాదు. ఒక చూస్తూ అట్లా నా కూతుర్ని మంచి ఎగ్జాక్ట్లీ. రాయలసీమలో రీసెంట్గా జరిగింది కదా, తండ్రి కష్టపడి అమ్మాయిని ఇంజనీరింగ్ చదివిస్తూ ఉంటే ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోతే నా బిడ్డ చనిపోయింది అని చెప్పేసి భోజనాలు పెట్టి లబోదిబోమని ఏడుస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తండ్రి ఆవేదనని గుర్తించి అసలు ఇలా చేయకండి పిల్లలు అని అనేసి ఆడపిల్లలకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పిల్లలు రకరకాలుగా బిహేవ్ చేస్తారు. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మన సొసైటీలోనే కొంతమంది ఇలాంటివి ఎంకరేజ్ చేసి అది ఒక గొప్ప ఆదర్శంగా చూపిస్తున్నారు. ఓకే, వేర్ ఇద్దరు ఫైనాన్షియల్లీ సెటిల్ కాలే, ఇద్దరికి ఎమోషనల్ బాండింగ్ అర్థం కాలే, ఇద్దరి సైడ్ నుంచి ఎవ్వరూ కూడా లైఫ్ని సీరియస్గా అర్థం చేసుకునే కెపాసిటీలో లేరు. ఎంతసేపు అన్నెసెసరీ ఆదర్శాలు, అన్నెసరీ గొప్పకి పోయి ప్రేమ గుడ్డిది, ప్రేమలో ఇది అది అని చెప్పి 16+ తర్వాత రకరకాలు ఉన్నారు. ఓకే, నేను ఈ మధ్య ఒక వీడియోలో చూసాను కూడా, ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 బాడీ కౌంట్ అని, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అని, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అని, ఈ టైప్లో లెక్కలు వేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ప్రౌడ్గా చెప్తున్నారు. విచ్ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి 16 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఎంత మంచి సొసైటీని తయారు చేస్తున్నామంటే బై ద ఏజ్ ఆఫ్ 12-13 పిల్లలందరూ అడల్ట్స్ అయిపోతారు. అలా తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు. అంటే యుఎస్ లో ఉన్న లైఫ్ స్టైల్ ఎలా అయితే ఉంటుందో అది ఇక్కడ మనకు కూడా వచ్చేస్తుంది అంట. అక్కడి నుంచి ఎత్తుకొచ్చిన దరిద్రం ఇక్కడ కంపల్సరీగా వస్తుంది. నేను చూసాను, ఎంతమందిని చూస్తాను అట్లా. అక్కడి నుంచి సగం నేర్చుకొచ్చి ఆ సగం ఇక్కడ మన పిల్లల మీద రుద్దగానే మన వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ అనుకుని వెళ్ళిపోయే పిల్లలు కొంతమంది ఉన్నారు అలా. అండ్ అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఎక్కువ. దట్ ఏముంది, లైఫ్ ఈజ్ సో సింపుల్, ఇంతే, ఇలాగే ఉండాలి అనే దాంట్లో. అండ్ ఎందుకు చేసుకోకూడదు, ఎప్పుడో చోట పెళ్లి చేసుకోవాలి, 12 ఏళ్ళకి చేసుకుంటే ఏంటి, వారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నష్టమేం లేదు. పాయింట్ ఎలా వస్తుందంటే అలాంటి వాళ్ళు ఆర్ ద బ్రీడింగ్ హౌసెస్ ఫర్ రాంగ్ డూయింగ్స్. చెడు పనులు చేయడానికి, తప్పుడు పనులు చేసే ఆ మార్కెట్కి అలాంటి వాళ్ళే కావాలి. అలాంటి వాళ్ళకి అది ఆదర్శంగా చాలా గొప్పగా అడ్వాన్స్డ్గా చూపిస్తారు. అందులో పడిపోయి నిజమని నమ్ముతారు కూడా. ఒక స్టేజ్ వచ్చాక నవ్ వాట్ అయిపోయింది, వైరాలిటీ అయిపోయింది, నీ సక్సెస్ ప్రేమ అయిపోయింది, నవ్ వాట్. ఓకే, అక్కడికి వచ్చాక ఆగిపోతుంది. నిజంగా ఉత్తమంగా ప్రేమించారు, వాళ్ళ ఆలోచన విధానం చాలా అడ్వాన్స్డ్గా ఉంది, అది వేరే స్టోరీ. అందరికీ అలా ఉండదు. ఎంతోమంది అలా చేసుకుని బయటకు వచ్చి తర్వాత వాళ్ళు టార్చర్ పెట్టారని మళ్ళీ వెనక్కి వచ్చి అట్ ద ఏజ్ ఆఫ్ 17-18 అండి, 2-3తో వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈసారి ట్రూ లవ్ అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలా వెళ్ళి వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదని వెనక్కి వచ్చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ ఏదో మాట అంటే మా అమ్మ కూడా నాతో ఇలా మాట్లాడుతుందని మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసి ట్రామాలోకి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కౌన్సిలింగ్కి వచ్చి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మనం మాట్లాడుకున్నంత సింపుల్గా లేదు. సో పిల్లల్ని సూసైడ్ వైపుకి, రేజ్ వైపుకి, యాంగర్ వైపుకి తిప్పే నిజంగా కొంతమంది వాళ్ళు ఆలోచించుకోవాలి దట్ ఇట్లాంటి విషయాలు
నేను ఆన్ అండ్ యావరేజ్ పబ్లిక్కి చెప్పకూడదు, ఇలా రాంగ్ డూయింగ్స్ అని సపోర్ట్ చేయకూడదు అని ఎవరికి వాళ్ళకి ఆ సెన్స్ ఉండాలి. దట్ ఏమో ఏ మూలలో ఏ వీక్ మైండ్ నా మాటలు వింటున్నాయో, విని వాళ్ళు తప్పుదారి పడతారేమో, రాంగ్గా అదే ప్రేమ అనుకుంటారేమో, అలా అనుకుని 15-16 ఇయర్స్కి అప్పుడే జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ని ప్రేమ అనుకుంటారేమో. ఓకే, సో దీనికి ఇంకా డ్రెస్సింగ్ సెన్స్ వచ్చేస్తుంది, మాట్లాడే విధానం వచ్చేస్తుంది, బూతులు వచ్చేస్తాయి, తర్వాత డ్రగ్స్ అని, బెట్టింగ్ యాప్స్ అని, మనీ అన్నీ ఇన్వాల్వ్ అయిపోతాయి. సార్ మనం ఇప్పుడు టీనేజ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ 15-16 ఇయర్స్ వచ్చిన తర్వాత ఫ్రెండ్లీగా ఉండాలి అని అన్నారు కదా, మరి ఆ ఫ్రెండ్లీగా ఉన్న సందర్భంలో, ఉండబోతున్న సందర్భంలో పేరెంట్స్ పిల్లలకి చెప్పాల్సిన ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్, ఎందుకంటే మీరు ప్రతిసారి కొన్ని పాయింట్స్ చెప్తూ ఉంటారు మస్ట్ ఫాలో అని అనేసి, సో అలా పిల్లలకి 16 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆడపిల్లకి కానీ మగపిల్లలకి కానీ చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏం సార్? యా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ స్కాన్ ద ఏరియా అని నేర్పించాలి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ 16+, లుక్ ఎట్ యువర్ సరౌండింగ్స్. అది మంచి ప్లేసా కాదా, ఆలోచన మంచి ఆలోచన కాదా. ఎప్పుడు కూడా ఎవరైనా 16+ ఉంటే నేర్పించుకోవాల్సింది వాట్ ఈజ్ రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ వాట్ ఈస్ దట్ యు లైక్. ఈ మాట పిల్లలకి అందరికి ఎక్కించాలి. ఇప్పుడు ఉల్టా నేర్పిస్తున్నారు, నీకు నచ్చింది చేయరా, నచ్చింది చేయరా. నో, అట్ ద ఏజ్ ఆఫ్ 16 భయంకరమైన హార్మోనల్ గష్ అవుతుంటుంది. డోంట్ టీచ్ దెమ్ డూ వాట్ యు లైక్, టెల్ దెమ్ డూ వాట్ ఈస్ రైట్. ఇఫ్ యూ లైక్ ఇట్ వెరీ గుడ్. రైట్ కాని చోట నీకు నచ్చిన వదిలిపెట్టారు. నీకు షుగర్ ఉంది, నీకు స్వీట్ నచ్చినా సరే ఇట్ ఈస్ నాట్ రైట్, వదిలిపెట్టేయాలి. నీకు మంచిది కాదు అనేది కాదు కాబట్టి గుర్తుంచుకో. సో అందుకని టీచ్ దమ్ వాట్ ఈస్ రైట్. స్కాన్ ద ఏరియా అంటాం అమ్మాయిలు ఎవరికైనా మేము చెప్పేది, స్కాన్ ద ఏరియా. నీ అనవసరంగా ఆ ఏజ్కి 16 ఇయర్స్+ రాగానే అన్నెసెసరీ ఫ్రెండ్స్, అబ్బాయిలు కొంతమంది కావాలని చేతులేసి మాట్లాడాలు, ఓవర్గా క్లోజ్ అని ఫీల్ అయిపోవడాలు, ఇవి ఉంటాయి. ఆ ఏజ్లో ఉంటుంది, కామన్ అది. అది గుర్తించాలి ప్రతి అమ్మాయి. ఓకే, ప్లస్ స్కాన్ దట్ ఏరియాలోని నెక్స్ట్ పాయింట్, ఎవరూ తెలియకుండా నేను అన్నెసెసరీగా స్టిమ్యులేట్ చేసి నీతో చెయ్యరాని పనులు చేయిస్తుంటారు, గుర్తించు. ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏం స్ట్రాటజీ ఉంది, నేనేం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఆలోచించనివ్వాలి. థర్డ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైనా సరే అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ ఇతరుల మీద నుంచి నా హ్యాపీనెస్ డిపెండ్ అవ్వకూడదు. అంటే ఎమోషనల్ గా వేరే వాళ్ళ వల్ల మనకి హ్యాపీనెస్ రావద్దు. నాకు వాళ్ళతో ఉంటే చాలా బాగుంటుంది, ఇంటికి రాగానే పేరెంట్స్ ఆ హ్యాపీనెస్ ఇవ్వలేరు, దాంతో ప్రాబ్లం పడిపోతారు. అండ్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ పర్మనెంట్. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసరికి పిల్లలు బాగుపడాలి, చదువుకోవాలి, మంచిగా జాబులు తెచ్చుకోవాలని పేరెంట్స్ ఉంటారు కాబట్టి దే డోంట్ ప్యాంపర్. ఉల్టా ఏమవుతుంది, వాళ్ళెవరో బయట నుంచి టేక్ కేర్ రా, గుడ్ నైట్ రా, బేబీ అనేసరికి అది ప్రేమ అనుకుంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ చెప్పగలగాలి. ఈ టైంలో అందరికీ ఉంటుంది, హార్మోనల్ సర్జ్ వల్ల అందరూ గొప్పగా అందంగా బ్యూటిఫుల్ కనిపిస్తారు అని మొహమాటం లేకుండా పేరెంట్స్ నేర్పించాలి, లేకపోతే మిస్లీడ్ అయిపోతారు. సెకండ్, అట్ దట్ స్టేజ్ నీ లైఫ్ 16 నుంచి 26 లోపల నువ్వు ఎంత నేర్చుకోగలవో నేర్చుకోవాలి. సో పుష్ దెమ్ టువర్డ్స్ లర్నింగ్ మోర్, స్కిల్ వైపు పంపించాలి. స్కిల్ నేర్పించకుండా అప్పుడు కూడా చదువుకుంటూ కూర్చోబెట్టే కంటే ఒక స్కిల్ మీద ఏదైనా డెవలప్మెంట్కి పంపించాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ కెన్ బి సింగింగ్, డాన్సింగ్, మ్యూజిక్, వాట్ ఎవర్, చదువు, మ్యాథ్స్, ఐఐటి, వాట్ ఎవర్, ఆ స్కిల్ కోసం పంపించండి. నెక్స్ట్, టీచ్ దెమ్ నౌ అండ్ మోర్ అనున్న దగ్గర దూరం అవ్వాలి. నౌ అండ్ మోర్ అంటే అనేదైనా ఉంటే దూరం అవ్వాలి. అంటే ఇప్పుడే కావాలి అనేదైనా నీ మైండ్లోకి వచ్చిందనుకో, అది నేను తినేస్తుంది దూరం. మోస్ట్లీ ఇప్పుడు పిల్లలకి ఫోన్స్ కంపల్సరీ అయిపోయాయి. ఇప్పుడు ఫోన్ కానీ, మందు కానీ, డ్రగ్ కానీ, సిగరెట్ కానీ, ఫ్రెండ్ కానీ, ఇప్పుడే కావాలి అనేది వచ్చిందంటే అది డేంజరస్. ఇన్స్టెంట్. పిల్లలకి వెంటనే నేర్పించాలి, అది ఇప్పుడే కావాలి అంటున్నది వ్యసనం. ఓకే, నేను ఇప్పటికిప్పుడు ఒక సిగరెట్ తాగకపోతే నాకు పిచ్చిలేస్తుందిరా అన్నాడంటే ఎడిక్ట్ అయిపోయాడు వాడు, ఎడిక్ట్ అయిపోయాడు. సో దాట్స్ ద హోల్ పాయింట్. నౌ అండ్ మోర్ అనే ఆలోచన ఏది వచ్చినా డేంజరస్. ఓకే, ఎందుకు తెలుసా, మందు తాగేవాడికి ఒక బాటిల్లో కిక్ ఎక్కేది
ఒక 4-5 years తర్వాత 10 బాటిల్స్ తాగిన ఎక్కదు. అంతే. మోర్ దే వాంట్ మోర్. Hmm. అది ఆ ఏజ్లో నేర్పిస్తే లైఫ్ టైం గుర్తుంటుంది. నవ్ అండ్ మోర్. ఇప్పుడే అరువురా, అరవద్దు. Hmm. ఇప్పుడే నాకు వాళ్ళతో మాట్లాడాలి, తేల్చుకోవాలి, తేల్చొద్దు. ఇప్పుడు సినిమాల గురించి ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీమియర్ షో రిలీజ్ అవ్వగానే చూడాలి ఇమీడియట్ గా, కిక్ ఇస్తుంది, స్టేటస్ లో పెట్టుకోవాలి. నవ్ అండ్ మోర్ ఇస్ డేంజరస్. పిల్లలకి పేరెంట్స్ గా నేర్పించాల్సింది నవ్ అండ్ మోర్ ఇస్ అది చిన్న డేంజరస్. విషయమైనా పెద్దది ఏదైనా. ఇట్ కెన్ వెయిట్. Hmm. ఆ సినిమా వెయిట్ చేస్తుంది, Hmm. ఆ మందు వెయిట్ చేస్తుంది, ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆ రిలేషన్షిప్ క్యాన్ వెయిట్. ఓకే. ఓకే. ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, బికాస్ 16+ తర్వాత డబ్బు ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఎవరి దగ్గర ఇస్తున్నావు. పాకెట్ మనీ అనేది ఇంపార్టెంటా ఈ ఏజ్ గ్రూప్ లో? అబ్సల్యూట్లీ వాళ్ళ పాకెట్ మనీ. అండ్ యూ షుడ్ నో వేర్ దే ఆర్ స్పెండింగ్, వాట్ దే ఆర్ డూయింగ్. ఒకవేళ తప్పుదారి వెళితే తెలిసిపోతుంది మనకి దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి రాంగ్ స్పెండ్ అని. సో ఇవన్నీ చేసుకుంటే మేబీ హెల్ప్ అవుతుంది. అంతే తప్ప ఫైట్ చేయకండి, వాళ్ళ కర్మని మార్చే ప్రయత్నం చేయకండి, వాళ్ళ తలరాతని సెట్ చేయాల్సిన అవసరం పెట్టుకోకండి. రైట్. అది మూర్ఖత్వం. మోసపోతారు, మీరు శత్రువులు అయిపోతారు. పేరెంట్స్గా యూ విల్ ఫెయిల్ అండ్ కొలాప్స్ అండ్ చాలా ట్రామా అనుభవిస్తారు. రైట్. డోంట్ డూ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.